హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. సో, ఈరోజు నేను మీ ముందుకి ఇంకొక కొత్త రీడింగ్ తీసుకొనొచ్చాను. నా పేరు రేఖ. ఈ సన్ టారోని మీరు అందరూ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్, గ్రాటిట్యూడ్. సో, ఈరోజు మన రీడింగ్ ఏంటంటే ఒక స వ్యూవర్ సజెస్ట్ చేశారనమాట. అసలు ఈ పర్సన్ మీ మనసులో ఉండే పర్సను యాక్చువల్లీ ముందుగా చెప్తున్నాను, నా ఛానల్‌లో ఎప్పుడూ కూడా లవ్ రీడింగ్సే ఉంటాయండి. రిలేషన్‌షిప్ రీడింగ్స్ ఉంటాయి. అంతకు మించి వేరే ఏ రీడింగ్స్ ఉండవు. సో, కొంతమంది అడుగుతున్నారు రిపీటెడ్‌గా మీరు ఇదే చేస్తున్నారండి అనేసి. ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క టాపిక్‌కి స్పెసిఫిక్ ఉంటది. సో, నా ఛానల్ వచ్చి లవ్ అండ్ రిలేషన్‌షిప్ రీడింగ్స్‌కి ఆహ్, హ్మ్, డెడికేటెడ్ అనమాట. ప్లస్ మంత్లీ వన్స్ నేను ఎవ్రీ మంత్ ఎలా ఉంటుంది అనేది చేస్తానన్నమాట. ఓకే. సో, మీ మనసులో ఒక పర్సన్ ఉన్నారు. అది వాళ్ళు ఎవరైనా కావచ్చు. మీ లవ్, క్రష్ లేదా వైఫ్, హస్బెండ్, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా కావచ్చు. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కూడా కావచ్చు. సో, దానిలోని ఏది తప్పు, ఒప్పు అని నిర్ణయించడానికి నేనెవరు కాదు. కానీ వేరే వాళ్ళ సంసారంని పాడు చేయకుండా ఉంటే అది చాలనమాట. సో, ఏంటంటే ఈ పర్సన్, మీ పర్సను ఎవరైతే మీరు మనసులో పెట్టుకొని రీడింగ్ చూస్తున్నారో, ఆ పర్సన్ మిమ్మల్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? మీరు మెసేజ్ చేస్తే ఆన్సర్ చేయరు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, మళ్ళా మిమ్మల్ని బ్లాక్ చేశారు, మిమ్మల్ని గోస్ట్ చేశారు, లేదంటే అసలు ఫోన్ నంబరే మార్చేశారు, లేదంటే వేరే ఊరెళ్ళిపోయారు. సో, మీకేమీ తెలియట్లేదు ఈ పర్సను ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అనేది మీకు తెలియట్లేదు. సపోజ్ కొంతమందికి వైఫ్ గానీ, హస్బెండ్ గానీ అయితే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవడము, అసలు ఎక్కడున్నారో తెలియకుండా చేయటము చాలా అంటే బాధాకరమైన విషయము. ఎవరికైనా సరే రిజెక్షన్ అనేది తీసుకునేది చాలా కష్టము మనుషులకి. ఎవరికైనా గానీ. అది మీకైనా, నాకైనా. సో, దానివల్ల ఏంటంటే మన మనసంతా పాడైపోయి అసలు నేనెందుకు బతుకుతున్నాను? అసలు ఏంటి నా బతుకు ఇలాగైపోయింది అన్నట్టుగా. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నాకు వాట్సాప్‌లో వచ్చే మెసేజెస్ చదువుతుంటే నాకివన్నీ అర్థమవుతాయన్నమాట. ఎంత బాధలో ఉన్నారు అందరూ అనేసి. సో, ఈరోజు మనము ఆ విషయం తెలుసుకుందాం. అసలు ఈ పర్సన్ మిమ్మల్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? అసలు ఫస్ట్ వాళ్ళే మీ లైఫ్‌లోకొచ్చారు. మీరు సైలెంట్‌గా మీ పని మీరు చేసుకుంటా ఉంటే, మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉంటే, ఆ హ్యాపీనెస్ చూసి వాళ్ళు అట్రాక్ట్ అయ్యి మీ లైఫ్‌లోకొచ్చారు. మీరేం వాళ్ళని రమ్మని మీరేమి ఆహ్వానించలేదు. వచ్చినాక కొంతకాలం మీలో ఆశలు రేపి, మీతో ఆడుకొని, మీ ఫీలింగ్స్‌తో ఆడుకొని, మైండ్ గేమ్స్ చేసి, తర్వాత ఇగ్నోర్ చేయటం స్టార్ట్ చేశారు. మీరు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా, లేదు మనది జస్ట్ ఫ్రెండ్‌షిప్పు అది ఇది అని చెప్పేసి. సో, దీనికి రీజన్ ఏంటి? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉండొచ్చు. ఇది కలెక్టివ్ రీడింగ్ అండి. ఇందులో ఏ మెసేజెస్ వస్తే నేను మీకు అది చెప్తాను. కానీ అన్ని మెసేజెస్ మీకే అని మాత్రము మీరు బలవంతంగా ఒప్పించుకోకండి. ఎందుకంటే కొన్ని మెసేజెస్ మీకుంటాయి. కొన్ని మెసేజెస్ వేరే వాళ్ళకుంటాయి. సో, అందుకని చెప్పి ఏదైతే మీకు మీ మనసుకి అనిపిస్తే, ఓకే. ఇది నా పర్సన్ మెసేజెస్, ఇది నా పర్సన్ ఎనర్జీ అనిపిస్తే అది మాత్రమే తీసుకోండి. సో, మిగతావి వేరే వాళ్ళకని అర్థం అనమాట. ఇంకా నా రీడింగ్స్ గానీ నచ్చినట్లయితే నా ఛానల్‌ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఎవరికైనా నా రీడింగ్స్ కావాలంటే మీరు నా వీడియోస్ పోస్ట్ చేయండి, షేర్ చేయండి. ప్లస్ మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే ఈ నంబర్‌కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. నేను రిప్లై చేస్తాను. ఇది పర్సనల్ రీడింగ్స్ అనేది ఫ్రీ కాదండి, పెయిడ్. సో, మీరు పే చేయగలను అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. లేదంటే మీ టైము, నా టైము ఈ 2 వేస్ట్ చేయొద్దు. సరేనా? సో, లెట్ us స్టార్ట్ ద రీడింగ్. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్, ఎవరైతే నా ఈ రీడింగ్ చూస్తున్నారో వ్యూవర్స్, వాళ్ళ పర్సన్, మీ పర్సన్ పేరు మీరు 3 సార్లు తలుచుకోండి. 3 సార్లు చిటికలేయండి. అంటే మీ ఎనర్జీ అనేది కనెక్ట్ అవుతుంది. నేను షఫుల్ చేసినప్పుడు మీరు చిటికెలు వేయండి. 3 చిటికెలు వేసి మీ పర్సన్ పేరుని తలుచుకోండి. అప్పుడు మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి. ప్లస్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? సరే చూద్దాము. అసలు ఫస్ట్ మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఏంటనేది చూద్దాం. మా వ్యూవర్స్ యొక్క పర్సను ఏ ఎనర్జీలో ఉన్నారు ప్రస్తుతానికి?
మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఏ ఎనర్జీలో ఉన్నారు స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్? మా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఏ ఎనర్జీలో ఉన్నారు? చెప్పేది నేనైనా చెప్పించేది మీరే అవ్వాలి యూనివర్స్. వచ్చేసే మనకి చాలా కార్డ్స్ వచ్చాయి, నేను ఓన్లీ 3 కార్డ్స్ తీసుకుంటున్నాను. ఓకే, ద డెవిల్, ద మెజిషియన్, హ్యాంగ్డ్ మ్యాన్. ఓకే, సో వీళ్ళు మీరంటే ఒక రకమైన కోరిక, వాళ్ళు ప్రస్తుతానికి ఒక రకమైన ఏదో ఎడిక్షను, ఏదో అబ్సెషన్లో ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని గురించి, ఎందుకంటే మనము వాళ్ళు ఏ ఎనర్జీలో ఉన్నారు అనేది మనం మీ తరపున అడుగుతున్నాం కాబట్టి మీ పట్ల వాళ్ళు చాలా అబ్సెసివ్గా ఉన్నారండి. చాలా సెక్షువల్ ఎనర్జీ ఉంది. చాలా అంటే ఇది 2 విధాలుగా వర్తిస్తుంది. ఇప్పుడు ఈ పర్సను ఇప్పుడు కరెంట్ ఎనర్జీ ఏంటి అని అడిగాము. ఈ పర్సన్ వేరే వాళ్ళ పట్ల కూడా ఇలా ఉండొచ్చు, అది మీరనే కాదు. ప్రస్తుతానికి వాళ్ళు జనరల్గా ఈ ఎనర్జీలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎవరి గురించో చాలా అబ్సెసివ్గా తీసుకుంటున్నారు, చాలా అబ్సెసివ్గా ఊహించుకుంటున్నారు. వాళ్ళని మీరనే కాదు, లేదా వేరే వాళ్ళనే కాదు, రాత్రింపగళ్ళు వాళ్ళనే మిమ్మల్నే ఊహించుకుంటున్నారు. ఏదో ఒక వ్యక్తిని ఊహించుకుంటున్నారు. వాళ్ళకి ఎడిక్షన్ అయిపోయింది, రాత్రి నిద్ర పట్టట్లేదు, సరిగా వాళ్ళు ఏమీ తిండి తినటం లేదు, నిద్రపోవటం లేదు, అబ్సెసివ్గా ఆలోచిస్తున్నారు. ఆ వ్యక్తిని పొందాలి అని పదే పదే కోరుకుంటున్నారు అనమాట. సో చూద్దాము, ఈ మెజిషియన్ అనేది కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో ఇది అసలు మీ గురించేనా స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్? ఈ డెవిల్ అనేది, మెజిషియన్ అనేది నా వ్యూవర్స్ గురించా లేదంటే వేరే వ్యక్తి గురించా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి, ప్లీజ్ క్లారిఫై చేయండి. ఈ డెవిల్ అనేది మా వ్యూవర్స్ గురించా లేదంటే వేరే వ్యక్తి గురించా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీ గురించేనండి, మీ గురించే చాలా డెవిలిష్గా వాళ్ళు ఆలోచిస్తున్నారు. మెజిషియన్ ఇది కూడా ఏంటంటే వీళ్ళు రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు, డివైన్ టైం కోసం. వాళ్ళు చాలా పేషెంట్గా వెయిట్ చేస్తున్నారు. అంటే ఎలాగంటే సింహం చాలా ఓపిక్గా దాని ఏ జంతువునైతే తినాలనుకుంటుందో ఎంత ఓపిక్గా అయితే మాటు వేసి అబ్జర్వ్ చేస్తూ ఉంటుందో అదే విధంగా ఈ పర్సన్ కూడా మీ గురించి వెయిట్ చేస్తున్నారు. అంటే నేను చెప్పేది కొంతమందికి చెడ్డ కావచ్చు, కొంతమందికి మంచి కావచ్చు, కానీ ఈ పర్సన్కి అయితే మీతో సెక్షువల్ రిలేషన్షిప్ కావాలి. ఓకే, సో దానికోసమని వాళ్ళు చాలా అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు. మీ ఫోటోలు చూడటము, వీడియోలు చూడటము, మీ చాటింగ్ని పదే పదే చదవటము, మీరు ఏమైనా వాయిస్ మెసేజెస్ పెడితే అవి మళ్ళీ మళ్ళీ వింటము, ఇలాగంతా చేస్తున్నారు. మొత్తానికి ఈ పర్సన్ మైండ్లో మీరే ఉన్నారు ప్రస్తుతానికి. దానికి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, క్లెయిమ్ చేసుకోండి రీడింగ్. ఎందుకంటే ఈ పర్సన్ చాలా, మీరు ఒక లక్కీగా ఫీల్ అవుతున్నారు. మీరు లక్కీ చామ్. ఇక్కడ చూసారా, కంప్లీషన్, వరల్డ్ కంప్లీషన్ కూడా అదే అనమాట. ఈ పర్సన్ ఏంటంటే మీరు ఒక లక్, ఒక డివైన్ కనెక్షన్ ఇది, కానీ ఇది సరైన టైం కాదు అని వెయిట్ చేస్తున్నారు మీరు. సో అదే మీకోసం అనమాట. వాళ్ళు ఆ టైం ఎప్పుడు వస్తుంది, ఆ మంచి టైం అని వెయిట్ చేస్తున్నారు. ప్లస్ వాళ్ళు మీ కనెక్షన్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. మేనిఫెస్ట్ చేసి ఏదో ఒక సైకిల్ కంప్లీట్ చేసినాక మీతో రిలేషన్షిప్లోకి రావాలి అనేది అయితే కోరుకుంటున్నారు. ప్లస్ ఈ పర్సను ట్రావెలింగ్లో ఉండొచ్చు, లేదా ట్రావెల్ చేసి టైర్డ్ అయిపోయి ఉండొచ్చు. సో ట్రావెల్కి సంబంధించి కూడా ఉంది. సో అది ఒకవేళ కరెక్ట్ అయింటే కనుక మీరు కామెంట్ పెట్టండి. ఈ పర్సన్ నిన్న కానీ ఈరోజు కానీ ట్రావెల్ చేసి వచ్చి చాలా టైర్డ్ అయిపోయి ఉండొచ్చు. ఓకేనా? సో ట్రావెల్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. మిమ్మల్ని తీసుకొని వేరే ఊరికి వెళ్ళిపోదామా, వేరే కంట్రీకి వెళ్దామా, లేదంటే వరల్డ్ టూర్ చేద్దామా మీతో కలిసి అనేది వీళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు. అసలు మీతో దగ్గరతనం, మీతో ఒక వెకేషన్, మీతో ఎటైనా వెళ్ళాలి బయట అనేది అయితే వీళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు. కానీ వీళ్ళు హ్యాండ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు. ప్రస్తుతానికి వాళ్ళు ఏమీ చేయలేని పొజిషన్లో ఉన్నారనమాట. వాళ్ళు స్టక్ అయిపోయారు. అది ఏ విధంగా అయినా కావచ్చు. అది ఒకవేళ ఒక రిలేషన్షిప్లో స్టక్ అయ్యారా, లేదంటే వాళ్ళ మనీ పరంగా స్టక్ అయిపోయారా, లేదంటే వాళ్ళ జాబ్ పరంగా స్టక్ అయిపోయారా అనేది లేదు. ప్రస్తుతానికైతే వాళ్ళు స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఎటు మూమెంట్ లేకుండా ఉన్నారనమాట. అసలు కదలలేని పరిస్థితి, మీకు ఏది చెప్పలేని పరిస్థితి.
కానీ మీరంటే విపరీతమైన ప్రేమ, మీరంటే అట్రాక్షను, ఆ సెక్షువల్ ఫీలింగు, సో ఇవన్నీ అయితే ఉన్నాయి. సో మీ పర్సన్ కొంతమందికి రెజనేట్ అవ్వేదేమంటే, మీ యొక్క పర్సన్ కొంచెం డార్క్ కలర్‌లో ఉండొచ్చు. కొంచెము నార్మల్ హైట్‌లో ఉండొచ్చు. ఒక 5, 6 అలాగ ఉండొచ్చు మీ పర్సను. ఒక బ్లాక్ కలర్ అంటే ఆయన వాళ్ళు ఫీమేల్ గానీ, మేల్ గానీ ఎవరైనా కావచ్చు. సో వాళ్ళు నలుపు రంగు అనమాట. ఓకేనా? అంటే వాళ్ళు చామన ఛాయ అనొచ్చు, నలుపు అనొచ్చు. ఓకే. అటువంటి పర్సన్. ఓకే. సో ఈ పర్సన్ మిమ్మల్ని పదే పదే తలుచుకుంటున్నారు. అసలు కంటికి నిద్ర లేదు, కడుపుకు తిండి లేదు. ఆ టైప్‌లో అబ్సెషన్ అయిపోయారు. ఈ పర్సన్ వెయిట్ కూడా తగ్గిపోవచ్చు. చాలా నీరసం అయిపోవచ్చు. ఒకవేళ మీరు ఈ పర్సన్‌ని చూస్తా ఉంటే గనక మీకు అర్థమవుతుంది వీళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు అనేది. వాళ్ళకి నిద్ర పట్టట్లేదు రాత్రుళ్ళు. అంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. కానీ వాళ్ళు మీకు ఏం చెప్పలేకపోతున్నారు. స్టక్ అయిపోయి ఉన్నారు. ఓకేనా? చూద్దాం. ఇంకా చూద్దాము. ఫస్ట్ ఏంజెల్స్‌ని అడుగుదాం. ఈ కనెక్షన్ గురించి మీరేం చెప్తారు ఏంజెల్స్? ఇప్పుడు మనం అనుకునేది ఒకటి, దేవుడు అనుకునేది ఒకటి, యూనివర్స్, ఏంజెల్స్ అనుకునేది ఒకటి కదా! సో మనము అడుగుదామన్నమాట. అబండెన్స్ అనేది వచ్చింది. చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ ఈ కనెక్షన్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ కనెక్షన్ గురించి మీరు ఏం ఆన్సర్ చెప్పాలనుకుంటున్నారు? దయచేసి మాకు ఆన్సర్ చెప్పండి. ఈ కనెక్షన్ గురించి మీరు మాకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ కనెక్షన్ గురించి మీరు మాకు ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పేది నేనైనా, చెప్పించేది మీరే అవ్వాలి యూనివర్స్. మెడిటేషన్ బ్రింగ్స్ ద ఆన్సర్స్. చాలామందికి నేను చెప్తానండి, మెడిటేషన్ అనేది నా జనరల్గా పర్సనల్ రీడింగ్స్లో చాలా మటుకు నేను చెప్తాను మెడిటేషన్ చేయండి చేయండి అని. ఎందుకంటే అందులోనే మీకు ఆన్సర్స్ వచ్చేస్తాయి. నా ఈ టారో రీడింగ్స్ చూసే పని కూడా ఉండదు. ఎందుకంటే మీకు ఆన్సర్ తెలుసు. ఓకే. మీకు తెలిసిపోతుంది, ఆ మెడిటేషన్లో వచ్చేస్తుంది. ఓకే. సో ఏంజల్స్ అయితే ఇలాగా ఆన్సర్ చెప్తున్నారు మనకి. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. సో మీరు మిమ్మల్ని మెడిటేషన్ చేయమని చెప్తున్నారు. దానివల్ల మీరు ఆల్రెడీ ఇప్పుడు రెడీగా ఉన్నారు. ఈ కనెక్షన్కి మీరు రెడీగా ఉన్నారు. ఇది రైట్ టైం అని చెప్తున్నారు. ఓకే. యూ ఆర్ రెడీ. సో ఈ కనెక్షన్కి కానీ, లేదంటే మీరు అనుకుంటే మ్యారేజ్ కానీ, రిలేషన్షిప్ కానీ, సో మీరు రెడీగా ఉన్నారు అన్నిటికీ. ఓకేనా? ఇంప్రూవింగ్ హెల్త్. ఓకే. మీ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఒకవేళ ఈ పర్సన్ గురించి మీరు బెంగ పెట్టుకొని టెన్షన్ పడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అలాగంతా అవుతే కనుక ఈ కనెక్షన్ వల్లనే మీకు ఇంప్రూవ్ అవుతుంది హెల్త్ కూడా. ఓకేనా? అంటే ఒకవేళ మీరు పాస్ట్లో ఈ పర్సన్ కాకుండా మీకు పాస్ట్లో ఏమైనా ట్రామా ఉండి మీకు ఏమైనా ప్రాబ్లం అయ్యి మీరు ఒకవేళ మీకు మెంటల్గా కొంచెం తేడా వచ్చి అంటే డిప్రెషన్ కానీ, లేదా కొంతమందికి కొన్ని అంటే తెలియకుండానే అది డిప్రెషన్ అని వాళ్ళకి పేరు తెలీదు. కానీ దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఎక్కువగా నిద్రపోవటము, ఎక్కువగా యాంగ్జైటీ, మళ్ళీ తడబడ్డము, మర్చిపోవటము విషయాలు, లేదంటే కొంతమంది ఎక్కువ తినేస్తారు, కొంతమంది అస్సలు తినరు. సో ఇలాంటివన్నీ ఏంటంటే ఈ డిప్రెషన్కి సంబంధించిన సిమ్టమ్స్. ఓకేనా? సో మీకు ఏదో మనసులో ఒక ఇది నాటుకుపోయి ఉంటుంది. ఒక ప్రాబ్లం అనేది మీ మనసులో ఉండిపోయింది. దానికి హీలింగ్ అవ్వటం లేదు మీకు. అలాంటప్పుడు మీకు ఈ కనెక్షన్ అనేది, ఈ ప్రేమ, ఈ పర్సన్ చూపించే ఇది మీరిద్దరూ డివైన్ కనెక్షను. అంటే వాళ్ళు మీకు లెసన్ నేర్పించడానికి మీ లైఫ్‌లోకి వచ్చారు. మీరు వాళ్ళకి లెసన్ నేర్పించడానికి వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళారు. సో వాళ్ళ హీలింగ్ వల్ల, వాళ్ళ మంచి మాటల వల్ల, దానివల్ల మీకు హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ కనెక్షన్ల వల్ల బేసిక్‌గా మీకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? మీరు ఆరోగ్యంగా ఉంటారు. అది ఏంజెల్స్ మనకి చెప్తున్నారు. ఓకే. ఇప్పుడు చూద్దాము. అసలు మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సను వీళ్ళని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? అసలు మెసేజెస్కి ఆన్సర్ చేయరు, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు, లేదంటే లేదు నేను బిజీగా ఉన్నాను తర్వాత చేస్తానని చెప్పటము, ఇవన్నీ ఎందుకు? అసలు ఎందుకు వీళ్ళు ఇలాగ మైండ్ గేమ్స్ ఆడుతున్నారు? గోస్ట్ చేయటము, బ్లాక్ చేయటము, మళ్ళీ ఆటలాడుతున్నారంటే మళ్ళీ రావటము వీళ్ళ లైఫ్లోకి ఇలాగ ఎందుకు ఆటలాడుతున్నారు? ఎనర్జీలు అంటే చాలా ఫాస్ట్గా ఉన్నాయండి. ఎందుకంటే కార్డ్స్ పడిపోతున్నాయి. అంటే వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు మీకు. యాక్చువల్గా అయితే రియాలిటీలో చెప్పలేకపోతున్నారు, కానీ మీకు చెప్పాలి.
వాళ్ళ మనసులో ఏముందనేది చెప్పాలి అనేది అయితే వీళ్ళకి ఉంది. ఓకే, మిమ్మల్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? 9 ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ సోర్డ్స్, 6 ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ సోర్డ్స్, 8 ఆఫ్ వాండ్స్, 8 ఆఫ్ సోర్డ్స్. 8 అనేది వెరీ ప్రామినెంట్ అండి. ఎప్పుడు కూడా మనకు ఆగస్ట్ మంత్ కూడా అట్లే అనిపించింది. చాలామందికి నాకు తెలిసి ఫోన్ కాల్ వచ్చి ఉండొచ్చు, రీయూనియన్ అయి ఉండొచ్చు, మీ సమస్యలకు సమాధానం దొరికి ఉండొచ్చు, వాళ్ళు మీకు క్లారిటీ ఇవ్వచ్చు. సో మన రీడింగ్స్లో ఎప్పుడు కూడా ఈ సన్ టారోలో 8 అనేది వెరీ వెరీ ప్రామినెంట్గా వస్తూ ఉంది. సో ఈ పర్సన్ ఎందుకు మీకు ఇగ్నోర్ చేస్తున్నారు? సో వాళ్ళు బ్లాక్డ్ ఎనర్జీలో ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేస్తేనూ కూడా, లేదంటే వాళ్ళు మెంటల్గా వాళ్ళు బ్లాకేజ్ అనేది ఉంది. ఎందుకంటే బేసిక్గా ఈ పర్సన్ ఒకవేళ మీతో సరిగా లేకపోతే వీళ్ళకి థర్డ్ పార్టీ ఉండే అవకాశం కూడా ఉందండి. ఆ థర్డ్ పార్టీ వల్ల వీళ్ళు ఎటు కదలలేని పరిస్థితి. థర్డ్ పార్టీ అంటే ఇప్పుడు వాళ్ళ లైఫ్లో లేకపోవచ్చు. ఇప్పుడు ఈ పర్సన్ సింగిల్గా ఉన్నారు, కానీ వాళ్ళ ఎనర్జీ ఏదైతే ఉందో వీళ్ళ చుట్టూరా తిరుగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పర్సన్ కానీ పెళ్ళైన వాళ్ళు అవ్వింటే కనుక, పిల్లలు ఉండింటే కనుక, కొంతమందికి పిల్లలు కూడా ఉన్నారు ఈ పర్సన్, కొంతమందికి, అందరికీ కాదండి, కొంతమందికి. అయితే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు వీళ్ళని. ఇప్పుడు ఈ పర్సన్ సింగిల్గానే ఉన్నారు, సింగిల్గా ఉండబట్టే మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఓకేనా? కానీ వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది బ్లాకేజ్ ఇక్కడ. ఇప్పుడు ఆ పర్సన్ వీళ్ళకి డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోతారా, లేదంటే మళ్ళీ వెనక్కి వస్తారా ఏంటి అనేది ఈ పర్సన్కి తెలియట్లేదు. అది బ్లాకేజ్లో ఉన్నారు. లేదంటే సింగిల్ అయింటే కనుక వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఈ కనెక్షన్కి ఒప్పుకుంటారా లేదా, సొసైటీ ఒప్పుకుంటుందా లేదా. ఇక్కడ చూస్తే కనుక 8 సోర్డ్స్ ఉన్నాయి. అంటే ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి వాళ్ళ లైఫ్లో ఈ కనెక్షన్ గురించి. అంటే వాళ్ళకి తెలియట్లేదు, కళ్ళకు బ్లైండ్గా కళ్ళకు గంతలు కట్టుకొని ఇక్కడ కట్టేశారనమాట, ఎటు కదలకుండా. సో ఈ బ్లాకేజ్ అనేది ఏంటంటే అది మెంటల్ బ్లాకేజ్ అవ్వచ్చు, నిజంగానే ఒకరినొకరు బ్లాక్ చేసుకొని ఉండొచ్చు మీరు. సో దానివల్ల మీ వైపుకి రావాలి, మళ్ళీ మీ మెసేజెస్కి సమాధానం చెప్పాలి అంటే వాళ్ళకి ధైర్యం చాలట్లేదు. యాక్చువల్గా అయితే మీరు వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్, ఓకే, వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళే అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకు నాకు ఈ పర్సన్ అంటే ఇంత ఇలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి, అసలు నా ఫీలింగ్స్ అనేది నిజమేనా, లేదు లేదు నాకు ఎప్పుడు ఇలాగే అవుతుంది, ఆ పర్సను నన్ను చీట్ చేసేస్తారు, నా లైఫ్లో ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ వస్తారు, కానీ ఎప్పుడు నేను చీటింగ్కి గురవుతాను. సో వాళ్ళ లైఫ్లో ఏవో చాలా చెడ్డ పాస్ట్ ఇన్సిడెంట్స్ ఉన్నాయండి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు నమ్మలేకపోతున్నారనమాట. సపోజ్ మీరు వాళ్ళని ప్రేమగా చూస్తున్నారండి, కానీ వాళ్ళకి అది నమ్మకం కుదరట్లేదు. నన్ను ఎందుకు ఈ పర్సన్ ప్రేమిస్తున్నారు, నన్ను ఎందుకు ఇంతలాగా ఇష్టపడుతున్నారు, ఒకవేళ నా డబ్బు చూసా, లేదంటే నా హోదా చూసా, లేదంటే ఏం చూసి నన్ను ఇలాగ ఇష్టపడుతున్నారు. కానీ ఈ పర్సన్కి మిమ్మల్ని చూడంగానే నచ్చేసారనమాట. విపరీతమైన ప్రేమ, ఆప్యాయత, మీరంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ లాగా చూస్తున్నారు వాళ్ళు. పేషెంట్గా వెయిట్ చేస్తున్నారు మీకు. ఈ పర్సన్ సింగిల్, వీళ్ళు మనసులో అయితే ఎవ్వరు లేరు. ఒకవేళ థర్డ్ పార్టీ ఉండి ఉంటే కూడా వీళ్ళతో ఇప్పుడు లేదు ఆ థర్డ్ పార్టీ. వీళ్ళు మీతో ఈక్వల్ గివ్ అండ్ టేక్ చేద్దాం అనుకుంటున్నారు, బ్యాలెన్స్ కావాలనుకుంటున్నారు, మీతో ఒక న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు. మొత్తం అంతా మీకు క్లియర్గా చెప్పి, నేను ఇలాగా, నా పరిస్థితి ఇలాగా, నేను ఇలాగైతే అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట. ఈ కనెక్షన్లో న్యూ బిగినింగ్ చేస్తే కూడా, చూడు నేను బిజీగా ఉంటాను, నువ్వు పదే పదే నాకు ఫోన్లు చేయటాలు, మెసేజెస్ పెట్టాలు చేయకు. ఒకవేళ నేను ఫోన్ ఎత్తలేదంటే నేను మీటింగ్లో ఉన్నానని నువ్వు అర్థం చేసుకోవాలి. ఈ పర్సన్ చాలా బిజీ పర్సన్ అయ్యిండే అవకాశం ఉంది. ఇక్కడ చూసారంటే కనుక మీకు 6 ఆఫ్ పెంటికల్స్ అందరికీ దానం చేస్తున్నాడు ఈ పర్సన్. అంటే ఈ పర్సన్ కొంచెం వెరీ ఫేమస్ పర్సన్ అవ్వచ్చు, అందరిలోని చాలా మంచి మర్యాద ఉండే పర్సన్ అవ్వచ్చు, బాగా డబ్బుండే పర్సన్ అవ్వచ్చు, లేదంటే ఒక బాస్ మేనేజర్ అవ్వచ్చు. సో వీళ్ళు మీకు కండిషన్స్ పెడతారనమాట.
లేదు మరీ అర్జెంటు అంటే 2 సార్లు ఫోన్ చెయ్యి. అప్పుడు నేను లిఫ్ట్ చేస్తాను ఫోను. అంతేగాని పదే పదే ఊరికే తమాషాగా హాయ్ బేబీ, షోనా, బుజ్జి ఇలాంటి మెసేజ్‌లయి పెడితే నాకు నీ దగ్గర టైం లేదు అనేసి అలా కండిషన్స్ పెట్టి మీతో న్యూ స్టార్ట్ చేయాలనుంది. కాకపోతే మీరంటే భయము. ఇక్కడేంటంటే మీరు క్వీన్ ఆఫ్ సోర్డ్స్. మీరు చూసేది ఒకవేళ ఫీమేల్ అయితే గనక మీరు వెరీ స్ట్రాంగ్ పర్సన్ అనమాట. మీరు ఏదైనా తేడా వస్తే ఏసేస్తారు. మీరు ఏదైనా తేడా వస్తే వదిలేసి ఎళ్ళిపోతారు. మీరు వదిలేసి ఎళ్ళిపోవడం అనేది ఆ పర్సన్‌కి ఇష్టం లేదు. భయం అనమాట. మీరు వదిలేసి ఎళ్ళిపోతానంటే గనక భయము. వీళ్ళకి ఎలాగుందంటే పరిస్థితి, ఎలాగోకలాగా మిమ్మల్ని లైన్‌లో పెట్టి వాళ్ళ పని కానిచ్చుకోవాలి. అంటే వాళ్ళకి చెడ్డ ఉద్దేశం అని కాదు. కానీ మీతో ఉండాలి, లైఫ్ లాంగ్ ఉండాలి అనేదైతే ఉంది. కానీ మీ ఎనర్జీని చూసి భయపడుతున్నారు. ఇప్పుడు నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమందికి షార్ట్ టెంపర్ ఉండొచ్చు. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ అవ్వచ్చు. ఏదైనా ఎవరైనా కొంచెం ఒక మాట ఎక్స్‌ట్రా మాట్లాడితే కూడా వాళ్ళకి 10 మాటలు మీరు తిట్టేస్తారు. సో, ఆ విధంగా ఉండొచ్చు. యాక్చువల్‌గా నిజం చెప్తున్నాను. ఈ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ నా ఎనర్జీ కూడా. నేనంతే ఎవరు ఏదైనా పిచ్చి మాటలు మాట్లాడితే నేను వెంటనే కట్ చేసేస్తాను. ఆళ్ళని బ్లాక్ చేసేయడమో, లేదా తిట్టేయడమో. సో, ఏంటంటే ఓపిక లేదు. ఓపిక, సహనము లేదు. అంటే నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో జీవితంలో భరించి, భరించి, భరించి ఇంకా నాకీ డ్రామా వద్దు, ఈ నాటకం వద్దు అన్నట్టుగా వెరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్ అనమాట. సో, అలాగున్నారు కాబట్టి మిమ్మల్ని చూసి వాళ్ళు భయపడుతున్నారు. చాలామందికి మీరు నా వ్యూవర్స్ సింగిల్ మదర్ అయ్యుండే అవకాశం ఉంది. పిల్లలు కూడా ఒకరో ఇద్దరో పిల్లలు కూడా ఉండే అవకాశం ఉంది. ఇది అందరికీ కాదండి. నేను చెప్తున్నాను కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది. ఒక 10%, 20% చూసే వ్యూవర్స్ ఆహ్, వాళ్ళు సింగిల్ మదర్ అయ్యే అవకాశం ఉంది. ఒక చైల్డ్ ఉండే అవకాశం ఉంది. ఒకరు గాని, ఇద్దరు గాని. ఓకే. ఒకరే మాక్సిమం అనుకుంటే ఒక చైల్డ్ ఉండే అవకాశం ఉంది. ఓకే. సో, ఈ పర్సన్ మీతో చాలా ప్యాషనేట్‌గా మాట్లాడాలి. ఫ్లర్టీగా మాట్లాడాలి. చాలా మీతో జోక్స్ వేయాలి. మీతో మాట్లాడడం అనేది వాళ్ళకి చాలా ఇష్టము. కానీ మీరు స్ట్రిక్ట్ అని వాళ్ళకి భయము. వాళ్ళు ఏదైనా ఒక మాట ఎక్స్‌ట్రా మాట్లాడారంటే మీరు తిరిగి వాళ్ళని ఏం చేస్తారనేసి వాళ్ళకి భయము. వాళ్ళు ఈ కనెక్షన్‌ని పోగొట్టుకోవాలి అనుకోవట్లేదు. అందుకే మిమ్మల్ని ఇగ్నోర్ చేసి మిమ్మల్ని అలాగా అబ్జర్వ్ చేస్తున్నారు. అసలు మీరు ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి. మీరు నిజంగా అంటే మంచి మూడ్‌లో ఉండి, మంచిగా ఉంటే అప్పుడు వాళ్ళు మెల్లిగా మీకు అప్రోచ్ అవుతారు. అసలు మీరేంటనేది వాళ్ళకి అర్థం కావట్లేదు బేసిక్‌గా. మీరు వాళ్ళకి అర్థం అవ్వనివ్వట్లేదు. అంటే మీరు బౌండరీస్ పెట్టేసారు మీ చుట్టూరా. నువ్వు నా ఈ దా గీత దాటి నా లైఫ్‌లోకి రాకూడదు అని మీరు బౌండరీస్ పెట్టేసారు. సో, వాళ్ళకి తెలియట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఏ స్టెప్ వేస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారనేది వాళ్ళకి తెలీదు. సో, దానికని మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ అనేది లేదు. మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి అనే కాన్ఫిడెన్స్ అయితే వాళ్ళకి లేదు. దానికని వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా తెలుస్తుంది. మీరు ఈ రిజెక్టెడ్‌గా ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారని వాళ్ళకి కూడా తెలుసు. కానీ వాళ్ళకి ధైర్యం చాలట్లేదు. ఎక్కడో మీకన్నా తక్కువ అనే ఫీలింగ్ ఉంది వాళ్ళకి. కొంతమందికి ఈ పర్సన్ మీకన్నా ఏజ్‌లో చిన్నవాళ్ళు కూడా అయ్యుండొచ్చండి. అది కూడా ఒక కారణం అయ్యుండొచ్చు. లేదంటే కాస్ట్, కల్చర్ కూడా తేడా ఉండొచ్చు, రిలిజియన్. సో, ఈ తేడాల వల్ల వాళ్ళు భయపడుతున్నారు అసలు మీ దగ్గరికి రావాలంటే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? సొసైటీ ఒప్పుకుంటదా? సో, ఇలాంటివన్నీ చాలా భయాలున్నాయి వాళ్ళకి. అందుకని వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు. ఓకేనా? ఇంకా చూద్దాం. ఎందుకు నా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఇగ్నోర్ చేస్తున్నారు? 4 ఆఫ్ స్ట్రెంగ్త్, డెత్, ద హై ప్రీస్టెస్, నైట్ ఆఫ్ విజ్డమ్, 2 ఆఫ్ విజ్డమ్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి క్వీన్ ఆఫ్ ఇంటెలిజెన్స్. చూసారా? మళ్ళా వచ్చిందనమాట క్వీన్ ఆఫ్ సోర్డ్స్. సో, మీరిప్పుడు ఫుల్ పవర్ఫుల్‌గా ఉన్నారండి. మీరు అన్ని విధాలుగా మీకు అన్నీ ఉంది. మీ యొక్క కాన్ఫిడెన్సు, ధైర్యము, లేదంటే మీ జాబు, అన్నీ మీకు ఉన్నాయి మీ దగ్గర. వెరీ, వెరీ పవర్ఫుల్ పర్సన్ లాగా ఉన్నారు మీరు. హాట్ అండ్ కోల్డ్ అనమాట. ఒకరోజు చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకో రోజు అసలు వాళ్ళని నువ్వెవరు అంటారు. సో, ఆ విధమైన మెంటల్ స్టేట్‌లో మీరున్నారు. సో, అది ఈ పర్సన్‌కి భయమేస్తుంది. వాళ్ళు లైఫ్‌లో ఏదో ఒక సీక్రెట్ ఉంది. అది మీకు తెలీదు. ఈ 4 ఆఫ్ స్ట్రెంగ్త్ అనేదొచ్చి మ్యారేజ్ కార్డు.
సో ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు, లేదా కమిటెడ్ రిలేషన్షిప్లో ఉండొచ్చు. అది మీకు తెలియదు కొంతమందికి. సో అది చెప్పాలంటే వీళ్ళకి భయమేస్తుంది. సో చెప్పడం ఎందుకురా బాబు, ఈ పర్సన్ మళ్ళీ నా లైఫ్లో నుండి దూరం అయిపోద్ది అన్నట్టుగా మిమ్మల్ని దూరం పెట్టేశారు వాళ్ళు. ఇగ్నోర్ చేసి ఏదో మీతో మాట్లాడాలి అంటే మాట్లాడాలి, ఒక 2 మాటలు మాట్లాడతారు, మళ్ళీ కట్ చేసేస్తారు. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ మాట్లాడితే ఇది ఎలాగ ఎండ్ అయిపోతుందేమో అని వాళ్ళకి భయం అనమాట. ఇంకో డెత్ కార్డు. ఓకే, ఎందుకంటే ఈ కనెక్షన్ ఆల్రెడీ ఎండ్ అయిపోయి ఉండొచ్చు కొంతమందికి, కానీ రీబర్త్ అవుతా ఉంది. సో వాళ్ళకి మనసులో ఉండే ఫీలింగ్స్ అవన్నీ, ఎందుకంటే ఇక్కడ మనకి 2 ఆఫ్ కప్స్ ఉంది. వాళ్ళకి మీరంటే ఒక సోల్మేట్ లాగా అనమాట. ఇంకా మీరు ఒక వైఫ్, ఒక హస్బెండ్, ఒక సోల్మేట్. వాళ్ళకి పార్ట్నర్షిప్ కావాలంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ మీతోనే ఉండాలి వాళ్ళు. మీరు వాళ్ళు ఒక జంట అన్నట్టుగా వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయింది. కానీ ఇవన్నీ చెప్పాలంటే గనక వాళ్ళు ఇంకా టైం కావాలి. ఇది రైట్ టైం కాదు. ప్లస్ మీరు కొంతమంది ఎవరైతే నా రీడింగ్ చూస్తున్నారో టారో రీడర్స్ కూడా అయ్యే అవకాశం ఉంది, లేదంటే హీలర్స్ అయ్యే అవకాశం ఉంది. అవతల వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారనేది మీకు చాలా వెంటనే తెలిసిపోతుంది. ఎందుకంటే మీకు అంత ఇంటెలిజెంట్ మీరు అవతల వాళ్ళు ఆవలిస్తే పేగులు లెక్కబెట్టే టైపు మీరు. అంటే మీకు అన్నీ అర్థమైపోతాయి. అవతల వాళ్ళు ఒక కంటి చూపుతోనే మీకు తెలిసిపోతుంది, ఓ ఈ పర్సన్ మంచోళ్ళు కాదు, ఈ పర్సన్ మంచి. అంటే మీకు అంత ఇంట్యూషన్ పవర్ అనేది మీకు అంత స్ట్రాంగ్గా ఉందన్నమాట. మీకు కొంతమందికి మీకు దేవుడు కల్లోకి రావటం అని, ఒక దివ్యశక్తి అని, అంటే ఏం మేడం మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అనుకోవచ్చు మీరు. కానీ కొంతమంది ఏంటంటే అంత ప్యూర్గా ఉంటారనమాట. ఒక మాట వాళ్ళు మాట్లాడారంటే అది జరిగిపోతుంది. అంత ప్యూర్గా ఉంటారనమాట, అంత దైవభక్తి. అలాంటి వాళ్ళు కూడా నా రీడింగ్ చూస్తున్నారు ఈరోజు. సో అలాంటి పర్సన్ని చూసి ఎవరికైనా భయమేస్తుంది. అంటే అంత అమ్మో నేను ఈ పర్సన్ దగ్గర నుంచుంటే కనుక నా మొత్తం హిస్టరీ చెప్పేస్తారు అన్నట్టుగా వాళ్ళకి భయము. ఆ భయంతోనే మిమ్మల్ని దూరం పెట్టేశారు. కానీ వీళ్ళు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మీకు సారీ చెప్పాలనుకుంటున్నారు. ఎందుకంటే నైట్ ఆఫ్ కప్స్ మీ దగ్గరికి రావాలి, మీకు సారీ చెప్పాలి, వాళ్ళ లవ్ ప్రపోజల్ మీ దగ్గర పెట్టాలి. ఇవన్నీ అయితే వాళ్ళు ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. ఓకేనా? సో వీళ్ళు వస్తారు తొందరలోనే మీ దగ్గరికి వచ్చి సారీ చెప్పి మీకు వాళ్ళ లవ్ ప్రపోజల్ అనేది ఖచ్చితంగా ఇస్తారు. సో దానిలో అయితే ఏ డౌటు లేదు. ఓకేనా? సో హోప్ నేను మీ క్వశ్చన్స్ని క్లారిఫై చేశానని అనుకుంటున్నాను. ఈ పర్సన్ చెడ్డవాళ్ళు అయితే కాదండి, కానీ వాళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు, సెల్ఫ్ వర్త్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే మీ ఎనర్జీకి వాళ్ళు భయపడుతున్నారు. ఓకేనా? అది మాత్రమే రీజన్, కానీ ఇంకే రీజను లేదు. సరే చూద్దాము వాళ్ళ 5D మెసేజెస్ ఏమని చూద్దాము. అది చూసి నేను రీడింగ్ స్టాప్ చేసేస్తాను. ఓకే, కొన్నే తీసాను, ఎక్కువ తీయట్లేదు. 1 సెకండ్ గైస్. సారీ, మా క్యాట్ డోర్ తీయమని ఏడుస్తోంది. ఓకే, కొంతమంది ఇది కూడా అంటున్నారు, క్యాట్ మంచిది కాదు, క్యాట్ని ఇంట్లో పెట్టుకోకూడదని. మీకు తెలియదు ఏమంటే క్యాట్ అనేది వెరీ వెరీ గుడ్ ఓమెన్ అనమాట. అంటే ఎలాగంటే మీ వైపుకి ఏమైనా ఒక నెగిటివ్ ఎనర్జీ వచ్చిందంటే ఫస్ట్ పెట్స్ తీసుకుంటాయండి ఆ నెగిటివ్ ఎనర్జీ. మీ పట్ల ఏదైనా ఒకవేళ ఎవరైనా వేరే బ్లాక్ మ్యాజిక్లు కానీ అలాంటివన్నీ చేశారంటే ఈ క్యాట్స్ అనేవి ఫస్ట్ కనిపెడతాయి. దానివల్ల మనకి వచ్చేది కూడా వాళ్ళు తీసుకుంటారు. అంటే నేను దాని గురించే పెట్స్ని పెట్టమని నేను పెంచుకోమని చెప్పట్లేదు, కానీ వాళ్ళని పెంచుకుంటే మీకు తెలుస్తుంది అవి ఎంత ప్రేమగా ఉంటాయి అనేది. సో ఇవన్నీ సూపర్ స్టిషన్స్ అండి. క్యాట్ని ఇంట్లో పెట్టుకోకూడదు, ఇవంతా మూఢనమ్మకాలు. ఐ హ్యావ్ సమ్వన్ ఆన్ మై మైండ్, ఐఎమ్ సారీ. చెప్పాను కదా ఆల్రెడీ ఒక థర్డ్ పార్టీ ఉండొచ్చు. ఈ పర్సన్ ఆ థర్డ్ పార్టీ నుంచి ఇంకా బయట పడలేకపోవచ్చు, ఆ విషయం మీకు తెలియకపోవచ్చు. ఆ భయానికి మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు. ఐ లవ్ యువర్ స్మైల్. ఓకే, మీ స్మైల్ని వాళ్ళు లవ్ చేస్తున్నారు. ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ. ఓకే, మిమ్మల్ని గురించే థింక్ చేస్తున్నారు. చూసారా ఇక్కడ ఇవి రెండు ఎంత ఆపోజిట్ మెసేజెస్. ఐ హ్యావ్ సమ్వన్ ఆన్ మై మైండ్, సారీ, ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ.
సో ఇవి 2 అంత కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్. కానీ వాళ్ళ మైండ్ అలాగుంది. ఒక్కోసారి వాళ్ళ పాస్ట్ గురించి ఆలోచిస్తుంటారు. ఒక్కోసారి మీ గురించి ఆలోచిస్తుంటారు. ఐ థింక్ యూ స్టిల్ హ్యావ్ ఫీలింగ్స్ ఫర్ యువర్ ఎక్స్. ఒకవేళ మీకు కానీ మీ లైఫ్లో ఎవరైనా పార్ట్నర్ ఉండింటే కనుక సో మీకు ఇంకా వాళ్ళ పట్ల ఫీలింగ్స్ ఉన్నాయి అనేది వీళ్ళకి భయం అనమాట. ఐ నీడ్ టైం. వాళ్ళకి టైం కావాలి డిసైడ్ చేసుకునేకి, వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకునేకి వాళ్ళకి టైం కావాలి. టెల్ మీ హౌ యూ ఫీల్ అబౌట్ మీ. ఓకే, మీరు అసలు ఏం ఆలోచిస్తున్నారనేది వాళ్ళకి తెలియట్లేదు. ఓకేనా? సో ఈ క్లారిటీ కావాలి, దానికోసమని వాళ్ళు రైట్ టైం గురించి వెయిట్ చేస్తున్నారు. ఓకే, ఇదండి ఇవాళ రీడింగ్. ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ సింబల్ నొక్కితే నా నోటిఫికేషన్స్ అన్నీ ఇమ్మీడియట్గా వస్తాయన్నమాట. మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్, గుడ్ నైట్, గాడ్ బ్లెస్ యూ.